ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇటండి, చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేసారలక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగోలేదు చెప్తా. నా మనసు ఏం బాగోలేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది, ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే, కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మై చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవి తప్ప. నోర్మై చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా? చెప్తా. డాడీ ప్లేట్ పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో, ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు లేవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్దలు వేయించుకున్నావు. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకే గాని లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రే, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి. గురు, మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం. నిప్పుకే చెదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి నన్ను ఫుట్బాల్ ఆడేసాడు ఆ రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగత్తరగా, అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతుల పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడరాడు? ఎవడయ్యా అంత అసాధ్యుడు? వాణిచ్చు. చిరంజీవ చెప్తా బాబు. చెప్తా. చెప్తా. నీ పేరేంటి బాబు? గుడ్డు లేకపోతే చంద్రులూరు దేవయ్య. నా పేరు ఎందుకు? ఎవడకూడదు పొట్ల పడతావంటే? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకలాడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడికి కుక్క మొహమే. చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు.
నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటెంచి పని చేసుకున్నంత మాత్రాన ప్రతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి? అయినా పొట్ల పడతాడేంటి? ఆ ఊరికే అయినా నీతో నాకెందుకు నా రసీదు మారే. బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తారు బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. ఆ, ఏమిటి నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకుని ఏనుగులా కంగారు పడిపోతున్నారేంటి? చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా. చెప్పు వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా. 13వ ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని నా ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి ఈ దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి. కానీ ఈ శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. దేవయ్య, అయితే నీ పేరు దేవయ్య అన్నమాట. కాదు, ఆ? ఒడ్డు సముద్రుడు. ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా. ఇది నాకెందుకు? నా రసీదు లాగా పడాయి. బాబు వయసు చేస్తాను, నువ్వేమో అనుకోకపోతే చెప్తా. పక్కు అడిగేసేయి అడిగేస్తా. అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సతిగా బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవా? ఇదిగో నా రసీదు లాగా పడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది. చెప్పా లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి. కాదయ్యా. కానే కాదు. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు. బాబు నీకు చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు, పార్టీ. ఏం పార్టీ అయ్యా? దా. లోపలికి రావయ్యా. వీళ్ళెక్కడ దొరికారయ్యా? లడ్డుకు చెడుకోమని చెప్పా పద. పదవయ్యా మొగుడా. లోపల పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. అలా కూర్చో. కూర్చుంటారంటయ్యా? అసలు విషయం చెప్పకుండా ఇదిగో దేవయ్య, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది. నన్నే కూర్చోవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి. చెప్పా చెప్తా. దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసాడు. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు ఓ చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు. ఇదిగో ఊరికనే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. అమ్మో, ఇదేంటిది? బాబు నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలి చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయ్యో. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకంలోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్ లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్ గా ఇంట్లో ప్రవేశిస్తే పశువుల పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు.
డాడీ డాడీ My son. బాబు, ఇన్నాళ్ళకు వచ్చావా? నువ్వు వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. ఊరుకోండి. Come on, my son. వీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడుతూ వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏం నాటకం వాడేటయ్యా. అమ్మ నా తల్లి సిగత్తారగా ఇతను ఒరిజినల్ సీదరేమో అని నాకు అనుమానం వచ్చేసిందయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను. మనకు అనుమానం ఆ ముసలానికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నాను. గుంటకాడు నక్కలాగా చెప్తా ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానంట. రంగంలోకి దిగాలిగా. రంగము లేదు లింగము లేదు. ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనబడవే? అచ్చు దేవాయి అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో బాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు. అసేమిరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా. అది రెగ్యులికా మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చెప్తా పద. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఆహా, ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. బాబు శ్రీధర్ చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పురే ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి. ఊరుకో మావయ్య ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా. చెబుదు గాని డాడీ మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే నా గురించి ఎందుకు బాబు, నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య. నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్. కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే
అయ్యో అదేమిటి మామయ్య అలా పేడకుప్పలో పడిపోయావు? పూల మొక్కలాగా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా, చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను, వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు, బాగుండదని డాడీ. గోడలకే చెవులుంటాయని విన్నాను, ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంతా చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిలుస్తున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమలా. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. అందుకని ఇదిగో ఇదిగో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తగ్గదు. కానీ కరెన్సీతో కొట్టాడే ముసలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్ అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళగానే పట్టక్కని బాగా ఆలోచించుకో, చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. నేను అదే యాస్తున్నాను. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా ఖాళీ కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని